6 గ్యారెంటీలలో నీకు ఏమేమి వచ్చినాయి? ఏం రాలేదు, ఒక్కొక్కడు బస్ ఫ్రీ చేసాడు అంతే. బస్ అంతే. మరి గ్యాస్ ఇయ్యలే? గ్యాస్ ఏది అదే 1000 రూపాయలు, 1000 రూపాయలు ఉంది. ఇంద్రమ్మ ఇల్లు లేదు, మోరి లేదు, ఏం లేదు. మరి పట్ట భూములకు మీకు భూములకు పట్టలు ఇస్తాడు కదా? పట్టలేదు మాకు, అది రైతు బంధు పైసలు కావడలేవు, ఆ పైసలు కావడలేవు. మరి ఎట్లుందమ్మా ఈ 16 నెలల పాలన? ఇదే బస్సుల మీద పోవడం ఉంది, అది ఒకటి చేసింది. పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తలేదు. మరి ఎట్లా అనిపిస్తుంది నీకు? 6 గ్యారెంటీలలో ఏమేమి వచ్చినాయి? ఏం లేదు. ఎందుకు ఏది లేదు 6 గ్యారెంటీలలో, ఏది లేదు. ఉచిత బస్సు ఏడికి పోతాం మేము? ఏడికి పోతాం? ఆ బస్సు ఎందుకు? బస్సు ఎందుకు? మీరు జాబులు చేసే వాళ్ళకి అవసరం వస్తుంది, మాకేం లేదు దాంతో కాదు. ఉచిత బస్సు ఎందుకు? మేము కష్టం చేస్తారేమో, మాకు డబ్బులు వస్తారేమో, మేము బస్సు ప్రయాణం చేయమా? బస్సు ఎందుకు ఫ్రీ? బస్సు వద్దు. బతికి తెరువుకు బతికేటి చేయాలి కానీ ఈ బస్సు పెడితే బస్సు కేటి ఏం చేయలే. కేసీఆర్ చేసిన చారణ చేయాలి, అన్ని చేసిండు. నీళ్లు తెచ్చిండు, కరెంటు తెచ్చిండు, ప్రతి ఒక్కటి చేసిండు. ఏం లేదు. సన్న బియ్యం కాదు, 2500 రూపాయలు ఏడిస్తాడు, ఏడిస్తాడు, ఇస్తాడా? గృహలక్ష్మి ఏది లేదు. ఉన్న పింఛన్లే ఊడిపోయినాయి, పింఛన్లు ఏడొస్తుండే. మా ఆయన పోయిన పింఛనే లేదు. అవును మరి, పింఛనే లేదు. ఏం చేయలే, ఏం లేదు. ఎందుకు వచ్చిండో, ఎందుకు పాలన చేస్తుండో ఏం అర్థం కాదు. సన్న బియ్యం ఇవ్వటే, గ్యాస్ ఇవ్వటే, ఇంద్రం మిల్లి ఇవ్వటే, మళ్ళీ నీకేమో 2000, నీకేమో 4000, నీ కోడలకేమో 2500, నీ మనమరాలకు స్కూటీ. అవన్నీ పూటకాలు. గెలిచేదాకా గద్దెక్కేదాకానే అన్ని చెప్పిండు, పచ్చి అబద్ధం. 4000 పింఛని, ఏది 4000 పింఛని? అసలు ఉన్న పింఛన్లో 3 మాటలు చేయలేడు. వీడు వచ్చిన నుంచి 3 పోయినాయి పింఛన్లు వచ్చేటోళ్ళకు. నాకైతే వస్తలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి నెల గవర్నమెంట్ జాబ్ లెక్క అకౌంట్లో పడ్డాయి. ఇప్పుడు మేము తీసుకున్నదా 15,000 రైతు బంధు. వాడి వరకు మా 15,000 మాఫ్ చేయాలి. వాడు ఎవరికి చేసిండు? ఏం చేసిండు? రుణమాఫీ చేయలేం, మా అన్ను చేయలేం, మా శనం చేయలేం. అన్ని అబద్ధాలు చెప్పుకుంటాడు, డబ్బా కొట్టుకుంటాడు. అంత అబద్ధమే. వాని పాలనే అబద్ధం పాలన, అందులో ఒక్కటి నిజం లేదు. కరెంటు కేసీఆర్ ఉండగా 24 గంటలు ఇచ్చిండు. ఏది లేదు, 24 గంటలు. తుమ్మితే పోతుంది, దగ్గుతే పోతుంది. మరి ఆడికి 60 మాటలు పోతుంది కరెంటు. ఏం లేదు బాబు, ఆయన ఏం చేయలే, ఈయన వచ్చి ఏం చేయలే. అంత కేసీఆర్ చేసిన దానికే మిరుగులు రుద్దుతాడు. ఇప్పుడు ఆటో వాళ్ళ నోట్ల కూడా మన్ను కొట్టిండు, ఇది ఫ్రీ చేసి. ఎందుకు? అది ఎవరి బతుకు వాళ్ళు బతుకుదురు. బస్సు ఫ్రీ పెట్టొద్దు. ఎందుకు? మేము కష్టం చేసుకుంటాం కదా, 6 నెలలకు ఒకసారి బస్సు ఎక్కుతాం. మాకు బస్ కిరాయి ఉండదా? మేము చేసే పని ఏం చేసుకుంటాం? బతుకు తెరువుకు చెయ్యాలి. పింఛన్ ఈ శాతం అవి ఏంటియో దిక్కు మళ్ళీ 200 కోట్లు ఖర్చు పెడుతుండట కదా. అదే మరి అవన్నీ మందిని కొట్టాలి, పేదవాళ్ళని కొట్టాలి, ఉన్నోళ్ళకి పెట్టాలి. అది వాని బతుకు. మరి 5 రోజులకి ఇన్ని ఇంట్లో కొలగొట్టిరు, వాళ్ళని అడిగిర్రా? గవర్నమెంట్ ఇచ్చిందే కదా, అది ఎందుకు గులగొట్టిర్రు? వాళ్ళు ఎంత కలకాలు అన్నారు, ఎంత ఏడ్చిండ్రు? అదంతా బూటకం. వీడు చేసేదే బూటకం, వీని బతికే బూటకం. వీడు ఇప్పుడే వస్తాడు, ఇక మళ్ళీ గెలవాడు. ఏం పాలన ఉందా? అంతా రోడ్డు మీద అంతా బతకనికి ఇస్తలేరు, ఏం లేదు. ఎందుకంటే అంతా తీసేస్తున్నారు. ఏసీబీ వచ్చిర్రు కానీ అందరు గుద్దలో దమ్ చేస్తున్నారు. ఇంకేం బతకనికి ఇస్తలేరు. ఎవరికి అడగాలి? ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా మంచిగా ఉండే. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఇల్లు కొలటెక్కడు, అంతా పబ్లిక్ సతాంచుడు, అంతా ఇది మరి దూరదాగా తీసుడు. ఏం అమలు చేస్తున్నారు? ఉన్నది బతకానికి ఇస్తలేరు. అది పుణ్యానికి ఇస్తేనే ఇది ఉన్నది. ఇది పుణ్యానికి ఎవరికి ఏమి ఇవ్వద్దు. ఉన్నది పైసలు తీసుకొని తక్కువ రేటు అమ్ముకోవాలి, కానీ ఉండడానికి బతకానికి ఇస్తలేరు, ఏం లేదు. ఇప్పుడు బస్ ఫ్రీ చేసి ఒకరికి కొట్లాడ పెట్టిర్రు. ఏది మంచిగా ఉన్నది? ఒకటి సీటు ఉండదు, ఒక బస్ రాదు టైంకి. ఇందిరమ్మ ఇల్లు అయితే మాకు ఇయ్యరు. 16 నెలల నుంచి చాలా కష్టం ఉంది పబ్లిక్ అయితే. ఖాళీ పుణ్యానికి బస్సు ఇస్తున్నారు. అది 1-2 గంటలు ఒకసారి వస్తుంది. కేసీఆర్ ఉన్న చేసిన దానికి ఈయన చేసుకుంటే ఏం లాభం?
ఏదైనా కొత్తది ఇష్యూ పెట్టాలి. అవును, కేసీఆర్ 9.5 సంవత్సరాలు పాలించండి రాష్ట్రంలో, పాలించి 50 ఏళ్ళు ఎంటపోయింది. 10 నెలలని ఎంతో అభివృద్ధి చేసినామంటారు. ఏం చేసిరంట? ఏదైనా ఒక రోడ్ చేసిరా, ఏమైనా ఎవరు పబ్లిక్ సాయం చేసిరా, ఏం చేసిరు? అందరు సతాస్తున్నారు. 6 గ్యారెంటీలు అన్ని అమలు చేస్తున్నారు. అందరూ 6 గ్యారెంటీ నేను కూడా చెప్తా. నేను కూడా సీట్ మీద ఉన్నప్పుడు అన్ని అమలు చేస్తా అంట. ఇక్కడ లేదు కదా, బడ్జెట్ కూడా లేదు కదా. మరేమి మీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, కొడుకులు పెన్షన్ కొడుకులు ఉంటారు కదా, స్కాలర్షిప్ కావచ్చు. మరి ఎవరికి జీతాలు లేరు, ఏం లేదు, పని లేదు. జీతాలు లేని అందాల పోటీలు పెడుతున్నాడు. ఏడా పోటీలు ఉన్నది ఎవరు చెప్పండి? ఇప్పుడు ఉన్న మా కొడుకు ఎంబీఏ చదువుకున్నాడు, పని లేదు, ఏం లేదు. బయటికి వెళ్ళి ఉద్యోగాలు తెచ్చిన అన్నాడు కదా. ఏడా బయటికి వెళ్ళి తెచ్చి ఎవరికైనా ఇచ్చింది, ఎవరికైనా ఇచ్చింది అయితే కావాలి కదా. 40,000 ఉద్యోగాలు ఇది ఓటు ఉన్నా అని చెప్తారా? నా ఒకరికి అయితే ఇవ్వాలి కదా. కాకపోతే ఎవరికైనా ఇచ్చింది కావాలి కదా. ఖాళీ అమలు నేను కూడా చేస్తా, అన్ని ఫెయిల్ చేసేస్తాను. అంటే ఏం అమలు అయితే లేదంటావు? ఏం అయితే లేదు. రోడ్డు తవ్వుతారు, మళ్ళీ ఆ రోడ్డుకి ఇప్పటివరకు ఏం రోడ్డు కూడా చేయలేదు ఇంతవరకు. నీళ్ళ ప్రాబ్లం ఎట్లుంది మరి? ఎండగా నీళ్ళ కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే, అన్ని ఫ్రీ ఉండే, అంతా వీళ్ళు వచ్చి మళ్ళా ఇది చేస్తారు. కానీ అది ఉన్నది ఇప్పుడు నీళ్ళు సమస్య అట్లానే ఉంది, నడుస్తుంది, కానీ మంచిగా ఉంది. ఇది సమస్య రోడ్డు మీద బతకానికి ఇస్తలేరు. ఈ ఒక ఏసీబీ మొత్తము హైదరాబాద్కి పూరా దౌర్జన్యంగానే చేస్తున్నాడు. శంకర్ ఏమున్నది ఎక్కడ? సికింద్రాబాద్ మొత్తం స్టేషన్లా, మోండా మార్కెట్ స్టేషన్ కాడ ఎక్కడైనా చూడండి, ఒక బండి పెట్టడానికి ఇస్తలేరు. పబ్లిక్ బతకనికి చాలా చాలా పరిశాన్ చేస్తున్నాడు. ముందుగానే ట్రైన్ కూడా లేవు అని ఆయన ఒకటి ఇది లొల్లి. నా పేరు విశాల్ అన్న. ఏం చేస్తారన్న మీరు? ఏం చదువుకున్నారు? నాది ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది అన్న. లాస్ట్ ఇయర్ జూన్లో కంప్లీట్ అయిపోయింది. ఏం చేస్తారు మరి? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నైట్ షిఫ్ట్ చేస్తున్నాను నేను యూఎస్ స్టాఫింగ్లో. మన మైండ్ స్పేస్లో నా ఆఫీస్ ఉంది. ఉద్యోగం రాలే? రాలేదన్న. వేల ఉద్యోగాలు తెచ్చిన కదా. రాలే. కాలేజ్ ప్లేస్మెంట్స్లో ట్రై చేసినా కానీ రాలేదు. తర్వాత ఇక నేనే ఒక 2 months ఆగి నేనే అక్టోబర్లో జాయిన్ అయినా, పోయిన సంవత్సరం 24లో. ఇప్పటికి 6 months అవుతుంది చేస్తున్నా. మరి ఎట్లుందన్న ఈ పాలన? ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ కొత్త గవర్నమెంట్ ఆ రాష్ట్రాన్ని ఎట్లా పాలిస్తుంది? ఏమో, ఇప్పుడు నా ఎంబీఏ అయిపోయింది, నా సర్టిఫికేట్స్ నా దగ్గరనే లేవు. దేనికి స్కాలర్షిప్ ఇంకా శాంక్షన్ కాలే అమౌంట్ అని చెప్పి కాలేజ్ నుంచి సర్టిఫికేట్ రాలేవు. సర్టిఫికేట్లు ఆడనే ఉన్నాయి, ఓన్లీ జెరాక్స్ పెట్టుకొని ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు. ఆల్రెడీ స్కాలర్షిప్లు అన్నీ ఇస్తున్నాం. కేసీఆర్ ఆగిన పథకం, ఇచ్చిన పథకాలు ఏమైనా ఆగినాయా? స్కాలర్షిప్లు ఆగినాయా? స్కాలర్షిప్ ముఖ్యమంత్రి మరి స్కాలర్షిప్ ఆగినాయి అని చెప్పి మా సర్టిఫికేట్ మా చేతిలో లేవు కదా. ఇప్పుడు బయట ఉద్యోగం చేద్దామంటే ఏడికన్నా పోవాలన్నా ఒరిజినల్ ఎవరన్నా అడుగుతారు. ఇప్పుడు ఎంత అయినా సరే జెరాక్స్తో ఎన్ని రోజుల్లో నడిపేయచ్చు? మా అంటే 1 సంవత్సరం నడిపేయచ్చు. తర్వాత మరి ఏంది 2 లక్షల ముచ్చట అన్నాడు మీ నిరుద్యోగులకు, చదువుకున్న పిల్లలకి అందరికి. అది ఎవరికి వస్తుందో వాళ్ళనే పోయి అడగాలి. ఇప్పుడు మీకు వచ్చిందా, మీకు రాలేదా అని వాళ్ళనే అడగాల. అంటే ఇప్పుడు ప్రభుత్వం అట్లా చెప్పుకుంటుంది కదా, ఎన్ని వేస్తున్నాం అంటున్నారు. వాళ్ళు ఏడేస్తున్నారు, ఏడైపోతున్నాయి అలాగే తెలియాల. ఇప్పుడు ఒకటే పోస్ట్కి 100 మంది రాస్తే ఎవరికి వస్తుంది, ఎవరికి పోతుంది? కాంపిటీషను. ఇప్పుడు 500 పిల్లలు ఉన్నారు అనుకోండి, ఒక ఎగ్జాంపుల్గా. మీరు 100 పోస్టులు వదిలితే 500 మంది ఏడికెళ్ళి రావాలి. ఎవరికి 100 పోస్టులు ఇవ్వాలా? అందరు ఒకటి లేక రాస్తారు. అందరికి ఒకటి లేక వచ్చినా కూడా మళ్ళీ తర్వాత కూడా ప్రాబ్లమే కదా. ఇప్పుడు అందరికి 500 మంది 500 పాస్ అయ్యారు అనుకోండి, ఆ 100 పోస్టులు ఎవరికి ఇవ్వాలా? అది కూడా ఆడనే వచ్చేస్తారు, అయిపోతాయి. 100 పోస్టులు కూడా అయిపోతాయి. మరి కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు తేడా ఏంటన్నా? తేడా ఇప్పుడు మనమైతే స్టూడెంట్ లైఫ్ ఉండే ఇన్ని రోజులు మనకేం తెలియలేదు. ఇప్పుడు బయట తిరుగుతున్నాం, ఇప్పుడు వస్తున్నాము. ఇప్పుడు దాన్ని అయితే మనం ఏం చెప్పలేము. కేసీఆర్ ఇలా చేసిండు, రేవంత్ రెడ్డి ఇలా చేసిండని మనం ఏం చెప్పలేము. మన సీనియర్లు అంటే చెప్పవచ్చు, మా ఇంట్లో వాళ్ళు కానీ మాకన్నా పెద్దవాళ్ళు చెప్పవచ్చు. మనం ఇప్పుడిప్పుడే ఏదో స్టార్ట్ అవుతుంది లైఫ్. కేసీఆర్ మంచి అంటారు. ఇప్పుడు మనం ఎవరిని నమ్మలేము, ఎవరిని వాళ్ళు తప్పు అని చెప్పలేము, ఎవరిని కరెక్ట్ అని కూడా చెప్పలేము. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు పెట్టిన హామీలను ఇస్తున్నారా? నాకు తెలిసిన వాటికైతే మాకు వచ్చింది కొన్ని రోజులు కరెంట్ బిల్ ఒకటి ఫ్రీ వచ్చింది, మళ్ళీ తర్వాత అది కూడా ఆగిపోయింది. గ్యాస్ అన్నారు, ఫామ్ ఫిల్అప్ చేసినాము, అన్నీ చేసినాము, ఆ గ్యాస్ మళ్ళీ పెరిగింది. ఇప్పుడు మళ్ళీ రేటు పెరిగింది, మళ్ళీ పెరిగింది.